టీసీఎస్కి విశాఖలో భూ కేటాయింపులపై విమర్శలు అర్ధరహితమని మండిపడ్డారు ఎంపీ భరత్. 1370 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. దానికి 20 ఎకరాల చిల్లర ప్రభుత్వం అతి తక్కువ లీజుకే కేటాయించింది. 1370 కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఆ కార్యాలయం ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుందో, ఎంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందో ఆలోచించకుండా పేటీఎం కూలీలు ఇష్టానురీతిగా వాళ్ళు మాట్లాడుతూ పోతూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. సుమారుగా 12,000 ఉద్యోగాలు ఆ కార్యాలయంలో రాబోతున్నాయి. 12,000 ఉద్యోగాలు డైరెక్ట్గా వస్తాయి అంటే ఇండైరెక్ట్గా ఎన్ని వేల మందికి ఎన్ని అవకాశాలు వస్తాయో చూడండి. ఇక్కడ మన మాదాపూర్లో చూస్తూ ఉన్నారు. హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో ఉద్యోగులు ఉంటే చుట్టుపక్కల ఎన్ని రకాల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, హోటల్ రంగం పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ రంగం పెరుగుతుంది. అనేక రకాల వ్యాపారాలు ఎంత అద్భుతంగా పెరుగుతాయో చూడండి. 12,000 ఉద్యోగాలు అంటే మాటల మీకు చేత కాదు, మీ వల్ల కాదు, మీరు రమ్మని కాళ్ళు పట్టుకున్న వచ్చే కంపెనీ ప్రపంచంలో ఏదీ లేదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు తీసుకొస్తున్నారు. అది కూడా మీకు ఏడుపే. ఉత్తరాంధ్రకు గుండు కొట్టి వనరులు దోచుకుని ఉత్తరాంధ్రను మీరు నాశనం చేస్తే ఆ ఉత్తరాంధ్రని గాడిలో పెట్టి అభివృద్ధి బాట నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం. రైల్వే జోన్ తీసుకొచ్చింది, విశాఖ ఉక్కుని కాపాడుకుంది, ఆర్ఎస్ఎల్ మెట్లు స్థాపించబోతున్నారు, శంకుస్థాపనలు జరిగినాయి. టీసీఎస్ 2-3 నెలల్లో పనులు ప్రారంభించబోతోంది. టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థ అక్కడికి వస్తే అనేక కంపెనీలు వస్తాయి. ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తు బంగారమయమవుతుంది. అది చూస్తే మీకు కడుపు మంట, మీకు ఏడుపు. కూసేగాడి వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టు మీకు పని లేదు, మీరు పని చేయరు. మీరు ఆ పేటీఎం కూలీకి అలవాటు పడిపోయారు. మీరు ఏడుస్తూ ఉంటారు. మీ బ్రతుకులు మారవు, మీరు మార్చుకోరు. కొన్ని మీరన్నా మంచి కంపెనీలు వస్తాయి కదా, ఉద్యోగం చేసుకుందాం అన్న సోయ జ్ఞానం కూడా మీకు ఉండదు. అంటే ఆ పేటీఎం కూలీలకి అలవాటు పడిపోయారు. మీరు వాటితో సరిపెట్టుకుంటున్నారు. మారండి. మరి మీరు కూడా ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులు మార్చుకోండి. భవిష్యత్తు బాగుంటుంది మీకు కూడా. ఉత్తరాంధ్రలో వైజాగ్ కేంద్రంగా కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. మీ చావు తెలివితేటలని, మీ చచ్చు తెలివితేటలను అక్కడ ఉపయోగించి భవిష్యత్తుని బాగు చేసుకోండి. టాటా గ్రూప్కు చెందిన టీసీఎస్ సంస్థకు విశాఖలో భూముల కేటాయింపుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ భరత్ మండిపడ్డారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో పేరున్న నమ్మకమైన టాటా వంటి కంపెనీ రాష్ట్రానికి వస్తే దానిని చూసి మరిన్ని కంపెనీలు వస్తాయన్నారు. టాటా లాంటి కంపెనీ వస్తే చాలా కంపెనీలు వస్తాయి. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత కొన్ని వందల వేల కంపెనీలు వచ్చినాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు. సుమారు 8 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళని ఆధారం చేసుకుని అనేక లక్షల మంది రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇక్కడ. ఆ జ్ఞానం లేదు, ఆ సోయి లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, చేతికి ఏదొస్తే అది రాయటం. ఎక్కువ ఉద్యోగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టాటా సంస్థను విమర్శించేంత స్థాయి వైసీపీకి లేదని, ఎప్పటికీ రాదని స్పష్టం చేశారు. ఒక్క టాటా సంస్థనే కాదు, టాటా సంస్థ పేరెత్తే అర్హత కూడా వాళ్ళకి లేదు, మీకు లేదు. కానీ కాకపోతే ఎవరి పేరెత్తి విమర్శించే స్థాయి, అర్హత మీకు లేదు. వైసీపీ పార్టీ నాయకులు కానీ ఆ పేటీఎం కూలీలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరి పేరెత్తడానికి మీకు అర్హత లేదు. అర్హత ఉన్న మనుషులు కూడా కాదు. మీరల్లా ఆ దొంగతనాల గురించో, దోపిడీల గురించో, వీటి గురించి మాట్లాడుకుంటా పనికి వస్తారు తప్ప సమాజం, ప్రజలు మంచి చెడు గురించి మాట్లాడడానికి మీరు పనికిరాని వ్యక్తులు, పనికిరాని మనుషులు. మిమ్మల్ని సమాజం వెలేసింది, అయినా మీకు బుద్ధి జ్ఞానం ఉండదు. అక్కడ ఎకరం ఎంత ధరకు ఇచ్చామనేది ప్రధానం కాదని ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయనుండటం ముఖ్యమన్నారు. ఈ క్యాంపస్ ద్వారా 12,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి టీసీఎస్ రాక గేమ్ చేంజర్ అవుతుందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ రావడంతోనే ఐటీ రంగంలో హైదరాబాద్ దశ మొత్తం మారిపోయిందన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్కి ఇవన్నీ అర్థం చేసుకునే శక్తి లేదని ఎంపీ భరత్ మండిపడ్డారు. రేపు టీసీఎస్ వచ్చిన తర్వాత, రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం ఏర్పడిన తర్వాత, ఆ కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత, ఆర్ఎస్ఎల్ మెటల్ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని లక్షల ఉద్యోగాలు వైజాగ్ కేంద్రంగా ఏర్పడతాయో ఊహించుకోండి. ఉత్తరాంధ్ర ప్రజలకి స్పష్టమైన అవగాహన ఉంది. కూటమి ప్రభుత్వం ఎంత మంచి పనులు చేస్తుందో వాళ్ళకి తెలుసు. మీరు ఎంత ఏడ్చి మొత్తుకుని పిల్లి మొగ్గలు వేసి కంట రక్త కన్నీరు కార్చిన మీ మొహాలు కూడా వాళ్ళు చూడరు.